హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన పిల్లలకి భోగిపళ్ళు పోయడానికి అంతా రెడీ చేసేసుకొని కూర్చున్నాము. పిల్లలు కూడా కరెక్ట్ సెట్ అయిపోయారు కూర్చొని భోగిపళ్ళు పోయించుకోవడానికి. అండ్ మా పాప అయితే, మా మేనకోడలు అయితే ఏడుస్తూనే ఉంది దీపం ముట్టించినప్పటి నుంచి. హారతి ఇవ్వడానికి దీపం ఆన్ చేసామన్నమాట లైట్. అప్పటి నుంచి ఏడుస్తుంది, నేను కూర్చోను ఇక్కడ వెళ్ళిపోతా అని. సరే తను ఏడుపు చూడలేక లాస్ట్కి పోద్దాంలే పాపకైతే భోగిపళ్ళు అని చెప్పేసి పాపను అక్కడి నుంచి తీసేసాము. తీసేసిన తర్వాత ముందైతే పిల్లలిద్దరికి గాన్వికాకి అండ్ మిన్నుకి పోసేద్దాము భోగిపళ్ళు అని చెప్పి స్టార్ట్ చేసాము. ఫస్ట్ నేను మా ఆయన అయితే ఎవ్రీ ఇయర్ పోయడం అట్లా అలవాటు. సో నేను మా ఆయన పిల్లలకి అట్లా బొట్టు పెట్టేసి ఇంకా భోగిపళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేసేసాము. వాళ్ళు కూడా ప్రతి ఇయర్ అయితే ఏదో ఒకటి చికాకు చేసేవాళ్ళు, కూర్చోకుండా ఉండడం అట్లా. ఇయర్ అయితే బాగానే కోఆపరేట్ చేశారు. అదిగోండి ఏదో స్టిక్కర్ ఇచ్చింది మా పాప అంటించమని మా ఆయనకి. తను ట్రై చేశారు, లాస్ట్ వరకు అంటించలేకపోయారు. ఇంకా నేనైతే భోగిపళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కలిపేసి ఉంచాను. ఇంకా భోగిపళ్ళు పోసేసాం నేను మా ఆయన. ఫస్ట్ పిల్లలిద్దరికి త్రీ టైమ్స్ పోయాలి కదా, అట్లా భోగిపళ్ళు పోసేసాము. వాళ్ళు కూడా ఈసారి ఎగ్జైటెడ్గా నవ్వుకుంటూ అండ్ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్ నాకు అనేసి అడుగుతున్నారు పోస్తున్నంతసేపు. ఇంకా లాస్ట్కి భోగిపళ్ళు అయితే ఇలా సక్సెస్ఫుల్గా పోయడం కంప్లీట్ అయింది. ఈ ఇయర్ కొంచెం లేట్ అయిందనమాట వీడియో పోస్ట్ చేయడము. అంటే మాకు జర్నీస్ ఎక్కువయ్యాయి ఈ ఇయర్, అందుకే వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. మా పాప బాబు అండ్ ఇంట్లో అందరూ వచ్చి ఇగో చూడండి ఇంకా ఎక్కడ కూర్చోబెడతారని ఏడుస్తూనే ఉంది మా మేనకోడలు అయితే. ఇంకా అందరూ హాయ్ చెప్పేసి లాస్ట్కి అందరూ పోసారు. వీడియో అయితే పెట్టడం కుదరట్లేదు, అందరూ భోగిపళ్ళు పోసిన వీడియోస్ అండ్ ముగ్గురం పోసినవి అయితే పెడుతున్నాను. నేను మా అక్క మా హస్బెండ్ అట్లా పోసిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా లాస్ట్కి పాపని ఇంకా లక్కీని ఏదో ఒకటి చెప్పేసి బుజ్జగిచ్చి తను మా అక్కని తను కూడా పోసేస్తుంది భోగిపళ్ళు. ఇంకా చెప్పేసి లక్కీని ఊరుకుంచి ఏడవకుండా చేయడము అంతా చేసేసిన తర్వాత లాస్ట్కి తను కూల్ అయింది. ఇంకా వీళ్ళిద్దరికీ కూడా భోగిపళ్ళు పోయడం అయితే అయిపోయింది కదా. అయిపోయిన వెంటనే ఇంకా తనని కూల్ చేసేసి లక్కీని లాస్ట్కి ఏదో ఒకటి చెప్పి, ఇంకా మేము ఎంత చెప్పినా వినలేదు భోగిపళ్ళు పోయడానికి. అందరూ హాయ్ చెప్తున్నారు. లాస్ట్కి అయితే గాన్వికానే లక్కీ దా ఏం కాదు అనేసి ఏదో ఒకటి చెప్పింది, చాక్లెట్ ఇస్తాను అని చెప్పింది. ఇంకా అట్లా చెప్పేసరికి లాస్ట్లో ఇంకా ఎండ్ అయిపోతుంది ఈవెంట్ అన్న టైంలో లక్కీని అయితే కూర్చోబెట్టేశాము. తను ఇక్కడ లాస్ట్కి దీపం తీస్తాను లైట్ ఉంటే రాదు అని చెప్తే ఇంకా దీపం పక్కకి పెట్టేసి తర్వాత తనకి చాక్లెట్ ఇచ్చి కూర్చోబెట్టి అట్లా కూడా ఉండననేసింది. ఉండనంటే ఇంకా వాళ్ళ మమ్మీనే పక్కన నించొని ఉంటే అండ్ మా మరదలు వచ్చేసి మళ్ళీ కన్సీవ్ అనమాట. తను పోయొచ్చో లేదో అని నాకు డౌట్, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా పోయొచ్చో లేదో. అండ్ తను కూర్చోవట్లేదని గబగబా అయితే మేము తనకి పోసేసాము. నేను మా అక్క పోసేసాము తనకి భోగిపళ్ళు. ఇంకా అయిపోయింది. ఈ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా సింపుల్గా. థ్యాంక్ యూ.